సర్వైకల్ క్యాన్సర్కి హెచ్పివి వ్యాక్సిన్ సార్ ఏ వయసులో ఇవ్వాలి? ఒక వయసు దాటాక పనిచేయదంటారు, నిజమేనా? యు ఆర్ వెరీ రైట్ అండి. ఎందుకంటే వ్యాక్సిన్ ఎప్పుడు ఇస్తాం మనం మామూలుగానే? ప్రివెంటివ్గా అది ఎప్పుడు ఇన్ఫెక్షన్ రాకముందు ఇస్తాం. మన పోలియో కానివ్వండి, డిఫ్తీరియా, టెటనస్ కానీ చిన్నప్పుడు వ్యాక్సిన్స్ ఎందుకు వేసుకున్నాం? ఎక్స్పోజ్ అవ్వకముందు వ్యాక్సిన్స్ మనకి ఇస్తారు. సో ఇప్పుడు కోవిడ్ కూడా మన వ్యాక్సిన్ కోవిడ్ వచ్చిన వాళ్ళు కూడా తీసుకున్నట్టు వేరే వేరియంట్ కోసం తీసుకున్నది రాకముందు. సో అట్లనే ఈ యొక్క హెచ్పివి అనేటువంటి యొక్క వైరస్ ఎక్స్పోజర్ కాకముందే మనం ఇవ్వాలి. సో ఐడియల్ ఏజ్ అంటే అడలసెంట్ గర్ల్స్ అంటే అరౌండ్ 11 to 12 years. సో 24 to 25 దాకా ఇవ్వచ్చు. సో అంటే దానికి రేషనల్ ఏంటి అంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ అనేటువంటిది ఆన్సెట్ అవ్వక ముందు. ఎందుకంటే ఈ వైరస్ అనేది చాలా కామన్గా ఉండే వైరస్, ఇది కొత్తగా వింతగా వచ్చే వైరస్ కాదు. 80% ఆడవాళ్ళు హెచ్పివి ఉంటుంది. ఏదో అంటే అన్యూజువల్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది హెచ్ఐవి లాగానో అలాంటి హెచ్బిఎస్ఏజీ లాంటిదో ఇన్ఫెక్షన్ కాదు ఇది. సో దిస్ ఈజ్ వెరీ వైడ్లీ ప్రివలెంట్ వైరస్ ఇది. సో కనుక ఇది రాకముందే దీన్ని తీసుకోవడం మంచిది. సో ఆఫ్టర్ ఎక్స్పోజర్ అయిన తర్వాత తీసుకుంటే బెనిఫిట్ ఉండదు. అందుకే చాలాసార్లు ఏం చేస్తామంటే ఆఫ్టర్ 25 అడిగినప్పుడు వాళ్ళకి హెచ్పివి టెస్టింగ్ చేస్తాం, అసలు ఆల్రెడీ వైరస్ ఇన్ఫెక్ట్ అయ్యిందా లేదా అని చూడడానికి. మరి డార్మెంట్గా కూడా ఉంటుందా? ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చి క్యాన్సర్గా మారకుండా? ఎస్ చాలా వరకు మారకపోవచ్చు. ఓన్లీ 5%లో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ మెనీ ఇయర్స్, 15-20 ఏళ్ళ తర్వాత వస్తుంది. రాగానే వెంటనే క్యాన్సర్ రాదు. అదే సర్వైకల్ క్యాన్సర్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ఫెక్షన్ నుంచి జబ్బు రావడానికి 10-15 ఏళ్ళు పడుతుంది. ఈ టైంలో మధ్యలో ఎప్పుడన్నా కూడా మనం ప్యాప్ స్మియర్స్ కొన్ని టెస్టులు చేస్తే దాన్ని ముందుగా కనుగొనవచ్చు. ఎప్పుడప్పుడు బయటపడుతుంది. అసలు ప్రోగ్రెషన్ అవుతున్నప్పుడు కానీ అసలు మనకు సిమ్టమ్స్ ఏమైనా తెలుస్తాయండి సర్వైకల్ క్యాన్సర్కి? యూజువల్గా ఏంటంటే క్యాన్సర్లో అది స్టార్ట్ అయ్యేంత వరకు ఫుల్ ఫ్లెజ్డ్గా జబ్బు వచ్చేంత వరకు సిమ్టమ్స్ ఉండవు. అండ్ అప్పటికి బహుశా సెకండ్ స్టేజ్కి వచ్చేసి థర్డ్ స్టేజ్, అర్లీ స్టేజ్లో కూడా చాలా వరకు సిమ్టమ్స్ ఉండవు. అన్లెస్ యూ గెట్ టెస్టెడ్. అన్లెస్ యూ గెట్ టెస్టెడ్. అందుకే స్క్రీనింగ్ ఎందుకు అంటున్నాము? మీకు సిమ్టమ్స్ వచ్చే లోపల టెస్ట్ చేయాలి. మీకు సిమ్టమ్స్ వచ్చేటప్పటికి జబ్బు వచ్చేది డయాగ్నోసిస్ అంటాం, స్క్రీనింగ్ కాదప్పుడు. సో అందుకనే సార్ వెయిట్ లాస్ అయిపోతుంది, అన్యూజువల్ డిశ్చార్జ్ ఉంటుంది బాడీ నుంచి, ఇంకేదో అవుతుంది అని చెప్తారు. బట్ అంత వచ్చిందంటే ఇంకా పూర్తిగా క్యాన్సర్ వచ్చేసినట్టు, ఇంకా ట్రీట్మెంటే అక్కడ. కరెక్ట్, డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడమే. ఓవరాల్గా సార్ మహిళల్లో ఒక 4-5 చక్కటి అలవాట్లు లైఫ్ స్టైల్ జీవనశైలిలో వాళ్ళు పెట్టుకోవాలి ఈ క్యాన్సర్ల బారిన పడకుండా అనడానికి ఏమన్నా ఉన్నాయి, ఎస్పెషలీ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్? అంటే ఈజ్ ఇట్ సంథింగ్ ప్రివెంటబుల్ విత్ కాన్షియస్ లైఫ్ స్టైల్ చాయిస్? షూర్. బ్రెస్ట్ అన్ని ఒక 60 to 70% క్యాన్సర్ మనం ప్రివెంట్ చేయొచ్చు ఓవరాల్గా చూస్తే. సో దాంట్లో రొమ్ము క్యాన్సర్ కూడా ఎందుకంటే రొమ్ము క్యాన్సర్కి మీరు చూసినట్టయితే ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి? ఒబేసిటీ. ఓకే, సో ఒబేసిటీ అంటే అగైన్ హార్మోనల్. బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? దట్ ఇస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ ఎక్కువగా ప్రొడక్షన్ అవుతుంది, ఫ్యాట్లో నుంచి ప్రొడక్షన్ అవుతుంది ఇవి. సో కనుక ఐడియల్ బాడీ వెయిట్ మెయింటెనెన్స్, బ్యాలెన్స్డ్ డయట్, ఫిజికల్ యాక్టివిటీ, ఓకే, మోడరేట్ ఆర్ ఐ వుడ్ సే నో ఆల్కహాల్. ఎందుకంటే ఎక్సెస్ ఆల్కహాల్ ఇస్ ఆల్సో రిస్క్ ఫ్యాక్టర్. చాలా క్యాన్సర్కి ఆల్కహాల్ రిస్క్ ఫ్యాక్టర్ అండి. అంటే ఇటీవల యూ సీ నెంబర్ ఆఫ్ పీపుల్, మరి నేను ఇందాక చెప్పింది నెంబర్ ఆఫ్ పబ్స్ కానివ్వండి, హోటల్స్ చూస్తే చాలా కన్సంప్షన్ పెరిగిపోతూ ఉంది. మనం గ్రహించాం సార్, బహుశా ఒక బౌల్ ఆఫ్ కర్రీ తింటే అందులో ఎంత ఫ్యాట్ ఉంది, అక్కడ అందులో ఇంగ్రీడియంట్ సోర్సెస్ ఎక్కడ అని అన్నీ ఆలోచించకుండా తినేస్తాం, ముఖ్యంగా ఎస్పెషల్లీ ఇఫ్ యూ ఆర్డర్ ఆన్లైన్, బికాస్ ఆ సోర్స్ మనకు ఎప్పుడు అర్థం కాదు. సో బట్ హవెవర్ హ్యావింగ్ సెడ్ ఆల్ దిస్ సార్, మీరు అన్నారు కదా బ్రెస్ట్ ఫీడింగ్ చేసే తల్లులకి క్యాన్సర్ బారిన పడే ఇన్సిడెంట్స్ తక్కువ అని చెప్పి ఒక స్టడీ వచ్చింది కదా సార్, నిజమా అది? చాలా వరకు అంటే ఇది కాంట్రవర్షియల్ అండి, బట్ ఓవరాల్గా ఇట్స్ బెనిఫిషియల్. అంటే బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ఏం జరుగుతుందంటే మెన్స్ట్రల్ సైకిల్కి కూడా బ్రేక్ వస్తుంది. ఇప్పుడు కన్సీవ్ అయినప్పుడు ఆ 9 months మెన్స్ట్రల్ సైకిల్ లేదు. So there is no hormonal effect on the breasts. So they are giving a rest. Lactational, ఎప్పుడైతే బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తారో అప్పుడు కూడా సైకిల్స్ ఉండవు ఇనిషియల్ ఫ్యూ మంత్స్. సో దానివల్ల దెర్ ఈస్ ఎ బ్రేక్ ఇన్ ద సైకిల్. సో డెఫినెట్గా నేను ఇఫ్ యూ ఆస్క్ మీ, ఇఫ్ యూ ఓవరాల్ అన్ని స్టడీస్ కూడా మనం కంపేర్ చేసి చూసినట్లయితే దెర్ ఈస్ బెనిఫిట్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్. ఇటీవల బ్రెస్ట్ ఫీడింగ్ కాదు, లేట్ ప్రెగ్నెన్సీస్ కూడా ఎక్కువైపోయింది. సో దట్స్ ఆల్సో రిస్క్ ఫ్యాక్టర్ అండి. సో ఫస్ట్ చైల్డ్ వెరీ లేట్ ఆఫ్టర్ 30s. ఈ రోజుల్లో చూడండి చైల్డ్ బర్త్ కూడా 30s లోపల చాలా తక్కువగా ఉంది. ఇది వరకు 30s లోపల అసలు పెద్ద ఆపరేషన్ కూడా అయిపోయేది. కరెక్ట్ సార్ అది. కానీ మరి మెనోపాజ్ తర్వాత క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉంటాయా సార్? డెఫినెట్గా. అంటే ఏజ్ పెరిగే కొద్ది రిస్క్ పెరుగుతూ ఉంది. సో ఇట్స్ నాట్ దట్ హార్మోనల్లీ యాక్టివ్ ఉన్నప్పుడు మాత్రమే కదా. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ మీరు చూస్తే ఇండియాలో కంపేర్ టు వెస్టర్న్ వరల్డ్ ఒక 1 decade అర్లీగా వస్తుంది. వెస్టర్న్ కంట్రీస్లో 60s వస్తే మన దగ్గర 45 to 55లో ఎక్కువ కనబడుతూ ఉంది. సో
అంటే ఇది అగైన్ రిలేటెడ్ టు అవర్ లైఫ్ స్టైల్, అవర్ ఫుడ్స్ కానివ్వండి, అవర్ వాట్ ఎవర్ ఎపిడెమికల్ ఫ్యాక్టర్స్ వల్ల అది వస్తూ ఉంటుంది. మొత్తానికి సార్ ప్రపంచం కొంచెం అంటే మన జీవన విధానాలు జీవన శైలి అంతా మారిపోయి ఐ థింక్ కొంచెం బాగా అలర్ట్గా ఉండవలసిన పరిస్థితులు అయితే వచ్చాయనిపిస్తుంది. 100% అండి. మనం సింపుల్ ఒకటే ఉదాహరణ, మన చిన్నప్పుడు ఊర్లో ఒక్కళ్ళకి క్యాన్సర్ అనే వర్డ్ మనం వింటేనే ఎంతో వింతగా ఉండేది, శబ్దం కూడా ఆ వర్డ్ కూడా ఉచ్చరించడానికి భయపడేవాళ్ళం. ఇప్పుడు ప్రతి ఇంట్లో మనకు తెలిసిన ఎవరికో క్యాన్సర్ ఉంది. ఇంకెంతకైనా మనకి స్టాటిస్టిక్స్ అవసరం లేదు. సో అంటే భయంతో రోజు బతకాలని చెప్పట్లేదు, కానీ కొంచెం మన గురించి మనం పట్టించుకోవాలి, జాగ్రత్త పడాలనేది నా యొక్క కోరిక. రైట్. అండ్ అన్నిటికంటే మించి వైద్యుల అవసరం ఎంతో జీవితంలో, ఎస్పెషలీ ప్రాథమిక చికిత్సలు అవి ప్రాథమిక అంటే టెస్ట్లు అవి చేయించడానికి కూడా తప్పకుండా ఐ థింక్ సంప్రదింపులు ఫ్యామిలీ డాక్టర్తో ఎప్పుడు అనుసంధానం అయి ఉండడం చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది సార్.